ఏంటి అసలు ఈ నాగబంధం అన్నది చాలా ఒక వాట్ యు కాల్ టాపిక్ ఆఫ్ ది డే లాగా నడుస్తుంది. ఎందుకంటే మీరు ఇప్పటి వరకు రిలీజ్ చేసిన ప్రమోషనల్ కంటెంట్ అవన్నీ ఇట్ క్రియేటెడ్ లాట్ ఆఫ్ బజ్ బికాస్ ఆఫ్ ఆ విజువల్స్ గ్రాండియర్. అసలు ఇలా ఇటువంటి సినిమాని యూఆర్ ది లీడర్ ఆఫ్ ది ఫిల్మ్ ఆన్ స్క్రీన్. ఎలా ఉంది? వాట్ ఈస్ యువర్ ఎక్స్పీరియన్స్? అంటే ఇట్ మే బి వెరీ రొటీన్ క్వశ్చన్, బట్ ఇంతకన్నా ఓపెన్ చేయడానికి ఇంకో క్వశ్చన్ ఉండదు. అంటే రొటీన్ అని కాదు సార్, మీరు కరెక్ట్ క్వశ్చన్ అడిగారు. ఎందుకంటే ఇప్పుడు థర్డ్కి సినిమా రిలీజ్ అవుతుంది అంటే ఒక భారీ అంటే ఫుల్ ఎక్స్పెక్టేషన్స్ వచ్చినాయి సినిమా మీద. అందరు ఎటు చూసినా నాగబంధం గురించి మాట్లాడుతున్నారు. నా లైఫ్లో నా దగ్గర ఇన్ని ఫోన్స్ అంటే నాకు ఫస్ట్ సినిమా కూడా ఇన్ని ఫోన్స్ రాలేదు. ఇన్ని ఫోన్స్ ఎక్కడెక్కడ రూరల్ నుంచి కూడా ఫోన్ చేసి నీ సినిమాకి నాకు టికెట్లు ఇప్పిస్తావా అని అడుగుతున్నారు. అంటే అంత ఒక సైడ్ హ్యాపీగా అనిపిస్తుంది, ఎందుకంటే ఇంత రీచ్ సినిమా బాగా వెళ్ళింది జనాల్లో. కానీ సో ఇంకో సైడ్ ఏంటంటే నర్వస్నెస్ అనమాట. అసలు ఏం జరుగుతుంది, ఏంటి 3వ తారీఖు సినిమా రిలీజ్ అవుతుందని చెప్పి. సో అట్లా ఒక పక్కన హ్యాపీనెస్ ఉంది, ఒక పక్కన ప్రెషర్ ఉంది సార్. కానీ అల్టిమేట్గా ఏంటంటే బయట అందరూ రిసీవింగ్ కానీ టీజర్కి ట్రైలర్కి కానీ అన్నద పద్మనాభ స్వామి రథయాత్రకు అయితే అసలు ఎంత అసలు వచ్చిందంటే నేను స్టార్టింగ్ అనుకున్నమాట. ఫస్ట్ కొంచెం స్లోగా వెళ్ళా కానీ కూడా 1-2 days తర్వాత నుంచి బాగా అందరికి తెలుస్తుంటుంది యాత్ర గురించి అని అనుకున్నాము. యాజ్ ఇట్ ఈస్ అనుకున్నట్టే ప్రతిసారి వెళ్ళి పీక్ అనమాట. ఇంకా అసలు ప్రతి దగ్గరికి వెళ్ళినప్పుడల్లా అసలు ఆడియన్స్ అంటే నాకు తెలిసి ఇన్నాళ్ళు నేను ఇండస్ట్రీని చూసిన దాంట్లో అంటే వన్ ఫిల్మ్ వరల్డ్ పెద్ద కాపు వాజ్ నో అక్లైమ్డ్, మంచి ఫిల్మ్, అడ్డల్ శ్రీకాంత్ బాగా తీసాడు, యూ యాక్టెడ్ వెల్, దట్స్ ఆల్ ఓకే. బట్ ఈ సినిమాకి వచ్చేసరికి ఏంటంటే ఇంత గ్రాండ్ స్కేలు, ఇంత బడ్జెట్, అసలు ఈ కుర్రాడు మోయగలడా, ఈ కొత్త హీరో దీన్ని మేనేజ్ చేయగలడా అనే ఒక డౌట్ అయితే మాత్రం అందరిలోనే ఉంది. వాట్ ఈస్ యువర్ ఆన్సర్ టు దాట్? మీ క్వశ్చన్కి టీజర్ ట్రైలర్ చూస్తే మీకు ఎక్కడైనా డౌట్ అనిపించిందా సార్? నా పర్ఫార్మెన్స్లో కానీ కనిపించిన? లేదు. నువ్వు బాగా స్టడ్జీగా ఉన్నావు, టఫ్గా ఉన్నావు ప్రతి విజువల్లో. నా పర్ఫార్మెన్స్ చూస్తే డైలాగ్ డెలివరీ కూడా ట్రైలర్లో మీరు కొంచెం పెట్టి చూస్తే ఫస్ట్ సినిమా బాగా ప్రాక్టీస్ చేసినట్టున్నావు కదా డైలాగులు గట్టాన్ని. అదే సార్, అంటే నేను ఫస్ట్ సినిమా అయిపోయాక ఏంటంటే కొంచెం డిప్రెషన్ ఆ ఫేజ్లోకి వెళ్ళిపోయాక తర్వాత రియలైజ్ అయింది ఏంటంటే సినిమాని మనం మన చేతిలో ఉన్నంత వరకు మన హార్డ్ వర్క్ మన 100% మనం పెట్టాలి. రిజల్ట్ అనేది ఇంకా ఆడియన్స్ ఇస్తారు. ఇప్పుడు ఎలక్షన్లో పోటీ చేసినట్టే కదా సార్, ఎలక్షన్ ముందు మన హార్డ్ వర్క్ మనంతా చేస్తాం, రిజల్ట్ అనేది ఇంకా ఆడియన్స్ చేతిలో ఉంటుంది. సో సినిమా కూడా ఏంటంటే మనం స్టోరీని నమ్మినాము, ప్రొడ్యూసర్స్ స్టోరీని నమ్మి ఇంత భారీ బడ్జెట్ పెట్టినారు. వాళ్ళు కూడా అంత ఈజీగా పెట్టరు కదా సార్, సాఫ్ట్వేర్ కంపెనీ నడిపి. అంటే వాళ్ళు స్టేజ్ మీదే చెప్పారు కదా, మా మీద కూడా ఎక్స్పెక్టేషన్స్ లేవు, మేము మొట్టమొదటి స్టార్ట్అప్ కంపెనీ పెట్టినప్పుడు, బట్ వాళ్ళు మా తాలూకా కసిని నమ్మారు. అవును, నేను ఆ రోజు మీరు అడిగిన క్వశ్చన్ మా ప్రొడ్యూసర్ గారు ఆన్సర్ ఇస్తుంటే ఆయన మెచ్యూరిటీ కనిపించింది ఆన్సర్లో. అదేలే. సో అంత పెద్దవాళ్ళు ఇంత భారీ బడ్జెట్ సినిమా తీస్తున్నారంటే వాళ్ళకి అది బ్లైండ్గా అయితే పెట్టరు కదా. సో వాళ్ళు సినిమాని చూస్తున్నారు, సినిమా ఎవాల్వ్ అయ్యే ప్రాసెస్ కానీ, షూటింగ్ దగ్గర నుంచి కానీ, ఈరోజు ఈ ప్రమోషన్స్ కానీ ప్రతిదీ వాళ్ళు దగ్గర నుండి చూసుకుంటున్నారు. సో నాకు కూడా ఏంటంటే ఫస్ట్ సినిమా అయిపోయాక నెక్స్ట్ ఏం చేయాలి అనుకుంటున్నప్పుడు ఒక మంచి సినిమా, ఒక మైథలాజికల్, యాక్షన్, అడ్వెంచర్ అన్నీ కలిపిన ఒక స్టోరీ ఉంటే ఇంకా అంతకన్నా హ్యాపీనెస్ ఏముంటుంది సార్. కానీ స్టోరీ క్యారెక్టర్ విన్నప్పుడు ఈ క్యారెక్టర్ నేను చేయగలుగుతున్నా లేదా అని నాకు అనిపించకుండా ఈ క్యారెక్టర్కి నేను ఏం చేయగలుగుతున్నాను నాకు అనిపించింది ఫస్ట్. సో నేను 100% నేను ఏం పెట్టి నేను ఏం చేయొచ్చు, మా డైరెక్టర్ని ఎట్లా ఇంప్రెస్ చేయాలి, ప్రతిరోజు అదే ఉంటుండే. ఆయన పిలిచి ఆ రోజు ఆఫీస్లో కూర్చోబెట్టి నాకు స్టోరీ చెప్పిన తెల్లారి నేను జిమ్కి వెళ్ళడం స్టార్ట్ చేసిన సార్. ఇంకా నన్ను ఆయన హీరో అనుకోలేదు, కన్ఫర్మ్ చేసిన లేదు నాకు తెలియదు. కానీ నేను వెళ్ళి కూర్చొని మాట్లాడుకున్నప్పుడు అయిపోయింది, స్టోరీ క్యారెక్టర్ చెప్పినప్పుడు నాకు ఇదే అని నాకు అర్థమైపోయింది. సో నేను వెళ్ళి ఒక రోజు కూడా మిస్ చేయకుండా డైలీ జిమ్ చేసి, నాకు జ్వరం కాదు ఏమైనా కానీ జిమ్ము హార్స్ రైడింగ్ ఇవన్నీ ఏ క్లాసెస్ ఉండే అవన్నీ నాన్ స్టాప్ పోతుండే. ఇంకా ఒకటే పని ఉండే సార్, ఒక టార్గెట్ పెట్టుకున్న 6 నెలల్లో బాడీ రావాలని చెప్పేసి పొద్దున జిమ్ము, సాయంత్రం జిమ్ము, మధ్యాహ్నము హార్స్ రైడింగ్ లేదంటే డ్యాన్స్ క్లాస్ ఇవి పెట్టుకుంటుంటే ఇంకా నాకు ప్రపంచంలో సంబంధం లేదు. నాకు ఈ సినిమా వచ్చింది, నేను ప్రాణం పెట్టి ఈ సినిమా చేయాలని చెప్పి అనుకున్నా, అట్లే చేసిన సార్. ఒక్కరోజు నాకు జ్వరం కాదు, సినిమా స్టార్ట్ అయిన అప్పటి నుంచి ఇప్పటి వరకు రోజు ఫీవరు అదే. ఎందుకంటే బేర్ బాడీ షెట్లెస్ సీన్స్ మొత్తం ఉంటుండే. ఇంటర్వ్యూ ముందు కూడా మీకు చెప్తుండే, అండర్ వాటర్లో ఫైట్, పైన నుంచి ఎండ కొడుతుంటుంది, మళ్ళీ వర్షము, ఆ పెద్ద 200 feet హైట్ నుంచి రోప్ షాట్స్, ప్రతిదీ అంటే అంత ఈజీ కాదు సార్. కానీ
ఇట్లాంటి క్యారెక్టర్ చేస్తేనే కదా నన్ను నేను చేంజ్ చేసుకుంటుందని నాకు అనిపించింది. సో అందుకని నేను ప్రాణం పెట్టి చేసిన ఈ సినిమాకి. క్లైమాక్స్లో కూడా చూస్తే మీరు ఇక్కడ మొత్తం మజిల్ టేర్ అయిపోయింది. అవునా? అంటే రోప్స్కి దానికి దీనికి అంత జిమ్ చేస్తుండే అంతా కాలిపోతుండే ఒళ్ళంతా. డాక్టర్లు 6 నెలలు 7 నెలలు రెస్ట్ తీసుకోని చెప్పారు. అయినా కానీ నేను క్లైమాక్స్ షూట్ కంప్లీట్ చేసిన. ఎందుకంటే ఇట్లాంటి సినిమా మనకు లైఫ్లో వస్తుందో నాకు తెలియదు. వచ్చినప్పుడు మనం ఆపర్చునిటీని ఎంత బాగా యూజ్ చేసుకొని ఎంత బాగా ఆడియన్స్ని మెప్పించాలి అన్న ఫీలింగ్లో ఉండే సార్. గ్రేట్. యువర్ కమిట్మెంట్ ఈజ్ హైలీ కమెండబుల్, రియల్లీ.